రేయ్ బెజవాడా, వీళ్ళ అన్నయ్య మేము సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అనవసరంగా నువ్వు మధ్యలో దూరావు. రేయ్ వీడిని చంపేసి ఆ పిల్లని ఎత్తుకురండి. సరేనా? నీ చెల్లెలు నా బెజవాడతో బ్యాంగిల్ బజార్కి పంపించే నువ్వేం బేగతా ఉంటావు ఇంట్లో? నా చెల్లికి ఏమైనా అయిందో? నీ చెల్లెలకి ఏం కాదు, పెళ్ళి అయింది అంతే. దానికోసం ఎదుగులాడబడలే. ఆ బ్యాంగిల్ బజార్కి పోయే బెజవాడోడి బాడీ కోసం ఎదుగులాడు. అవును, అసలు మనం ఎందుకు పరిగెడుతున్నాం? వాళ్ళు ఏమైనా చేస్తారని. ఎందుకు? మనమే చేస్తే పోలా? సంజయ్, 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 సంజయ్. టైంకి వస్తాడన్నా? ఎక్కడ వాడు? వస్తాడు, వెయిట్ చేయి. వచ్చాడు. ఎంత ధైర్యం రా నీకు? ఒక్కడివే వచ్చావు. నా ఊరు రావడానికి నీకు ధైర్యం ఉండాలి కానీ నాకెందుకురా? నేను ఏంట్రా లోకల్? ఊరంతా కలిసి వచ్చినా ఏం పీకలేరు. ఒరే జక్కాగా ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ వెనకాల జనం చూసి రెచ్చిపోతున్నా. నేను ఫుల్ ప్లానింగ్ తో వచ్చా. ఏంట్రా నీ ప్లానింగ్?
నీ అన్న వదిన నా దగ్గర ఉన్నారు. తేడా వస్తే నరికి అవతల పడేస్తా. అబ్బచ్చా రేయ్, వాళ్ళని దగ్గర పంపించిందే నేను. వాళ్ళు టచ్ చేస్తే ఒక్కడు కూడా మిగలడు. ఆహా, టచ్ చేస్తా. రే జక్క, నన్ను రెచ్చగొట్టుకో, బీభత్సం అయిపోద్ది. ఏంట్రా బీభత్సం? చేయి చూస్తా. చూస్తావా? ఆ? చూడు. జక్క, ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు? ఏంట్రా? ఏంటి? అల్లుడు, వీడు లోకల్ ఫీలింగ్ లెగ్గొట్టినట్టున్నాడు. వరదనైనా తట్టుకోగలం కానీ బురదను తట్టుకోలేం. ఇక తట్టుకుందాంపా. రౌడీజం పుట్టిందే బెజవాడలోరా. ఆ బెజవాడకే రౌడీజం నేర్పడానికి వచ్చావురా నువ్వు? రే జక్క ముక్క తొక్క నీ అక్క, అసలు విజయవాడ గురించి తెలుసురా నీకు? దుర్గమ్మ పుట్టిన ఊర్రా ఇది. సంధ్యను వదిలేసి పారిపో, సేఫ్ గా ఉంటావు, లేకపోతే మస్ అయిపోతావు. రై, ప్రాబ్లం నీది నాది. మన ఇద్దరే కొట్టేసుకుందాం, ఒక్కరు చచ్చిపోతాం. సరేనా? ఎరా, చచ్చేలా కొట్టా, చచ్చేలా ఉన్నావు, అయినా పోకరు. సరే, నీ కండిషన్ నేనెందుకు కాదనాలి? కమ్. ఇప్పుడు వచ్చిందండి విజిల్. లుక్ స్టే చేస్తావేంట్రా? మార్చు మార్చు. నువ్వు ఎరక్కొట్టే. లేరా, లే.
జంప్ అయిపోతున్నా, జాగ్రత్తగా మేనేజ్ చేసుకో. ఉంటే అల్లుని తీసుకురా, పోతే బాడీని తీసుకురా. సంజయ్ దా పెళ్లి చేసుకుందాం. మీరు వెళ్ళండి. ఎవడైనా ప్రాబ్లం వస్తే వాడి ఇంటికి వెళ్తారు. నువ్వేంట్రా వాడింటికి వెళ్ళి ప్రాబ్లం పెట్టుకొచ్చావు? నర్మే అసలు టెన్షన్లో నీ గోలేంట్రా మధ్యలో? ఐడియా చెప్పండి సార్. రే చెప్పు, ఏమైందిరా? మన ఇంటికి అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారా? పోలీసులతో మాట్లాడావా? అంతా సైడ్ అయిపోయారన్న. మన పని పూర్తి కాగానే వాళ్ళు ఎంటర్ అవుతారు. మిమ్మల్ని పబ్లిక్ లో ఎందుకు నిలబెట్టానో తెలుసా? లంకారాజు పెళ్ళాన్ని నీ తమ్ముడు ఫోటోలు తీశాడని పబ్లిక్ మాట్లాడకూడదని. కానీ వాళ్ళు మాట్లాడుకోవడానికి ఓ టాపిక్ కావాలి. ఆ టాపిక్ నీ తమ్ముడు చావవ్వాలి. చెయ్, నీ తమ్ముడికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను. సార్, నా తమ్ముడు అబద్ధం చెప్పాడంటే నమ్ముతాను, అల్లరి చేశాడంటే నమ్ముతాను, కానీ ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించాడంటే మాత్రం నమ్మను సార్. నిన్ను నమ్మించడానికి నేను ఈ మీటింగ్ పెట్టలేదురా, వాణ్ణి చంపడానికి పెట్టా. నీ తమ్ముడిని పిలువు. ఎక్కడ్రా వాడు? అన్నా నాన్న తప్పంతన్నా మా వాళ్ళు వదిలేయన్నా, వాళ్ళకి ఏం తెలియదన్నా. ఏదైనా చేస్తానని చెయ్యన్నా. ఈ గొడవ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదన్నా. ఓహో, నువ్వేనా నా పిల్లాన్ని ఫోటోలు తీసింది? ఫోటోలు కడిగావా? బాగా వచ్చాయా? హేరా, బెజవాడ మొత్తం నాతో ఫోటోలు దిగాలని అడుగుతుంటారు. నువ్వేంట్రా నా పిల్లాన్ని ఫోటోలు తీసావు? అన్నా నేను కావాలని మీ ఇంటికి రాలేదన్నా. పొరపాటు ఒక ఆమె రాంగ్ నెంబర్ ఇచ్చిందన్నా, దాంతో ఇదంతా జరిగిందన్నా. క్షమించన్నా ప్లీజ్. నిన్ను క్షమించడం అన్న కాన్సెప్ట్ ఉంటే ఇంత పెద్ద సీన్ చేసి ఉండేవాడిని కాదురా. తెలియక వచ్చానని చెప్తున్నాడు కదండి, వాడిని వదిలేయండి సార్. తెలిసి వేసినా తెలియకేసినా కత్తి తెగుద్ది. సార్, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయడు. వదలండి సార్, ప్లీజ్ ప్లీజ్ వదలండి సార్, వదలండి సార్. చంపేండ్రా వాణ్ణి. నా కొడకా, పందులు పందులు పందులా తింటారు. వెళ్ళిపోండి అన్న. అన్న వదలకండి రావండి. అసలు ఏం జరిగింది ఇక్కడ? ఎవరో ఒక అమ్మాయి రాంగ్ నెంబర్ ఇచ్చిందంట. ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా,
మళ్ళీ నా ఫ్యామిలీ జోలికి కానీ నా జోలికి కానీ వస్తే కృష్ణా నదిలో పారేది నీరు కాదు నీ నెత్తురు గుర్తుంచుకో